కొంతమంది ఎప్పుడు ఫేస్ ఇలా పెట్టుకుంటారు, ఇలా ఇలా ఎప్పుడు ఏడుపు మొహం, ప్రతిదానికి ఏడిపే, ఎప్పుడు ఏడిపే, నా బతికింతే. కూరలో ఉప్పు ఎక్కువైతే ఏడుపు, చెప్పులు తెగిపోతే ఏడుపు, 10 మార్కులు తక్కువ అయితే ఏడుపు, ఓ రోజు అబ్బా ఈ ఏడుపు కార్యక్రమాలు ఉంటాయి. అబ్బా మీరు ఎప్పుడన్నా చూడండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో నవ్వుతున్న వాళ్ళంటే మీకు ఎక్కువ గౌరవం ఉంటుందా, ప్రేమ ఉంటుందా, అభిమానం ఉంటుందా? ఏడుస్తున్న వాళ్ళు ఉంటుందో చెక్ చేసుకోండి. అలా మీరు చెక్ చేస్తే నవ్వుతున్న వాళ్ళ పట్ల మనకి మంచి ఆదర అభిమానాలు ఉంటాయనుకుంటే మీరు కూడా వాళ్ళ నుంచి నవ్వడం మొదలుపెట్టండి. ఆ మాత్రం భర్తకో భార్యకో చిన్న గొడవ, ఆ మాత్రం అత్తగారితోటో కోడల గారితోటో ఆడపడుచు గారితో చిన్న మనస్పర్ధ, ఆ మాత్రం ఎంప్లాయీతోటో ఎంప్లాయర్తోటో ఏదో ఒక చిన్న సమస్య, ఆ మాత్రం మనం రోడ్డు మీద వెళ్తుంటే ఎవరో ఒకరితో ఒక చిన్న గొడవ, మనం వెళ్తున్న కారుకి ఎవడో ఒకడు డాష్ ఇవ్వడమో, లేదా మనం వెళ్తున్న 2 వీలర్ వెనకాల ఎవడో కొట్టడమో, లేదా మన్నడి చెల్తుంటే ఎవడో మనల్ని చేయడమో, లేదా మనం ఎంత పని చేసినా మన బాస్కి నచ్చకపోవడమో, లేదా మనం ఎంత బాగా శాలరీ ఇస్తున్నా మన ఎంప్లాయీ మనకి సరిగ్గా పని చేయకపోవడమో, అదిగో ఇప్పుడే ఇచ్చేస్తాను వర్క్ చేస్తాను అన్నవాడు చిటికలేసాడు తప్పించి కానీ ఏ పని మాత్రం చేయకపోవడమో, అనుకున్న ప్రభుత్వాలు కావచ్చు, అనుకున్న మనుషులు కావచ్చు, అనుకున్న ఆశయాలు కావచ్చు, అవన్నీ ఎందుకంటే మొత్తం మీద మన జీవితంలో అన్నీ అనుకున్నట్టుగా జరగవు, అందరూ అనుకున్నట్టుగా ఉండరు. ఇప్పుడు చెప్పండి, ఏడుస్తూ కూర్చుందామా, అసహనంతో ఉందామా, కోపంతో ఉందామా? కాదు. మరి ఎలా ఉండాలి? నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి. వీలైనంత వరకు మనకి ఏది కావాలో క్లారిటీ తెచ్చుకోవాలి, అవతలి వాళ్ళతోటి ఎలా ఉండాలో క్లారిటీ తెచ్చుకోవాలి. ఎంత కాదనుకున్నా లైఫ్ అనేది ఒక కాంప్లెక్స్ వెబ్ అని గుర్తుంచుకోవాలి. నలుగురితోటి కలవక, నలుగురితోటి ఉండక, నలుగురితోటి మాట్లాడక, నలుగురితోటి కదలక, నలుగురితోటి నడవక ఈ జీవితం ఉండదు. అందుకని ఇంట్లో ఉన్న వాళ్ళమైనా, బయటికి వెళ్ళిన వాళ్ళమైనా, అలా ఎక్కడున్న వాళ్ళమైనా మనము ఇతరులతోటి పనిచేస్తున్న ప్రతిసారి సాటిస్ఫాక్షన్ మాత్రమే ఉండదు, డిస్సాటిస్ఫాక్షన్ కూడా ఉండవచ్చు, డిసప్పాయింట్మెంట్ కూడా ఉండవచ్చు, నిరాశ నిస్పృహలు కూడా ఉండవచ్చు. అర్థం చేసుకుంటూ, క్షమిస్తూ, సహిస్తూ, భరిస్తూ, చిరునవ్వుని చిందిస్తూ ముందుకు వెళ్ళక తప్పదు. లేకపోతే బతుకు మనకి భారం అవుతుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం భారం అవుతాం.